నమస్తే మిత్రులారా, నిజానికి నిన్న 3 ప్రాజెక్టులపైన హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానిపైన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రీకౌంటర్ ఇచ్చే దమ్ము ఎవ్వరికి లేకుండా పోయింది. ఎవ్వరికి కూడా మాట్లాడేంత నాలెడ్జ్ కూడా లేదు, ఎవ్వరికి కూడా అంత సబ్జెక్ట్ కూడా లేదు. ఆయన విత్ ఆధారాలతోటి విత్ ప్రూఫ్స్ తోటి క్యాబినెట్ ఆమోదించిన ప్రతి ప్రాజెక్టుల గురించి క్లియర్ కట్గా ఏ డేట్లో ఏ టైంలో అనేది క్లియర్ కట్గా మొత్తం బరాబర్ బాజప్తగా చెప్పిండు. దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ ఒక్క నాయకుడు సైతం, ఏ ముఖ్యమంత్రి సైతం, ఏ మంత్రులు సైతం, నీటిపారుదల శాఖ మంత్రి సైతం ఏ ఒక్కరు కూడా కౌంటర్ ఇచ్చే స్థాయి కూడా సరిపోలే గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయ. ఆ ప్రాజెక్టు కింద నిరుడు కూడా 1,00,000 ఎకరాల పంటలు పండినాయి. హరీష్ రావు కేసీఆర్ 100 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం కట్టారు. ఆయన చరిత్ర పుటల్లో ప్రజల గుండెల్లో దేవుడులా నిలిచిపోతారు. రైతులకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ రాత్రింబవళ్ళు కష్టపడి ప్రాజెక్టు కడితే సొంత నిర్ణయం అంటారా? ప్రాజెక్టుకు క్యాబినెట్ అసెంబ్లీతో పాటు 11 కేంద్ర సంస్థల అనుమతులు ఉన్నాయి. కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అని వ్యాఖ్య. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ రావు గారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి కంగు తిన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కరికి కూడా రీకౌంటర్ ఇచ్చే దమ్ము లేకపోయింది. రీకౌంటర్ ఇచ్చే వాళ్ళకు అంత సబ్జెక్టులే కూడా పోయింది. ఇక మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనకు ఏమిస్తారో చూద్దాం. న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా? జ్యుడిషియల్ కమిషన్ అంటే లెక్కలేదా? హరీష్ రావు పై మండిపడ్డ మంత్రి ఉత్తమ్. మండి మీరు మండిపోయారు. నిజానికి మీరు మండిపోయారు. కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో కేసీఆర్ హరీష్ రావు బండారం బయటపడింది. ఏడ బయటపడింది 664 పేజీలు తీసుకొచ్చి మొత్తం మీరు విచారణలు కూర్చొని ప్రెస్ మీట్ పెడితే అది వేరు. 4 పేపర్లను తీసుకొచ్చి అందులో కూడా జర్నలిస్ట్ అడిగే వారికి చక్కగా సమాధానం చెప్పే దమ్ము లేక పారిపోయారు ఆ నుంచి. ఇక మీరు చెప్పాలి. ఈ చిత్రం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందోనని వాళ్లకు భయం పుట్టింది. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి భయం పట్టిందా? వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు సోనియా గాంధీతోటి భయపడలేదు. వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు 60 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీతో భయపడలేదు. వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు దోపిడీదారులైన టీడీపీ పార్టీలతోటి భయపడలేదు. వాళ్ళ ఉద్యమాలు చేసేటప్పుడు ఏ కిరణ్ కుమార్ రెడ్డి అయితే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోమని చెప్పాడో అలాంటి కిరణ్ కుమార్ రెడ్డిని వెంట్రుకతో సమానంగా చూసిండు ఆయన. అట్లాంటిది ఆయనకు భయం పట్టుకున్నదా? మీకు భయం పట్టుకున్నది. మీరు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగించుకోవట్లా. మీరు ఉచ్చేసుకుంటున్నారు. విడిపోని ఉచ్చు మీరు వేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయబోతున్నారు. కేసీఆర్ గారు నిజానికి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్ర రైతన్నుల కోసం కడితే ఇదంతా కేసీఆర్ గారి సొంత నిర్ణయం. ఎస్, అది కేసీఆర్ గారి సొంత నిర్ణయమే. తమ్ముడు ఎట్టి దగ్గర కడితే నీళ్ళు లభ్యత ఉండదని, అక్కడ కడితే వాటాలు మళ్ళీ పెంపుతాయని మహారాష్ట్ర ఒప్పుకోదనని ఆడ నుంచి తీసుకొచ్చి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కడితే మనకు పుష్కలమైన నీళ్లు, దాంట్లో ఎవరికి పొత్తు కలుపుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మన నీళ్లు మనం బాధ్యతగా తిప్పుకునే అవసరం. ఒక నీటిపారుదల శాఖ మంత్రి ఉండి తెలంగాణ రాష్ట్రానికి చెప్పాల్సింది పోయి వాళ్ళకి భయం పట్టుకుందంట. వాళ్ళని మొత్తం జైల్లో వేసి అందరిని ఏం చేసినా కూడా వాళ్ళ నెత్తిన నెరిసిన తెల్ల ఎంట్రుక లెక్క తీసిపారి తప్ప వాళ్ళకి భయం ఉండదు. అది బీఆర్ఎస్ పార్టీ అంటే. వాళ్ళు 1000 కోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేము విచారణ చేస్తే తప్ప. ఎస్, వాళ్ళు 1000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే అది తప్పంటున్నారు. నిజానికి అప్పు ఏడ చేశారు చూపెట్టాలి కదా. అప్పు చూపించండి. ఇట్లాంటి డాక్యుమెంట్లు మీరు తయారు చేసే డాక్యుమెంట్లు కాదు, ఏడ అప్పు జరిగిందో ఇట్లాంటి డాక్యుమెంట్లు చూపెట్టాలి. ఇగో ఇది డాక్యుమెంట్లు అనుకుని చూపెట్టాలి. అప్పుడు క్లియర్ కట్గా ఉంటుంది, వివరాలు క్లియర్ కట్గా ఉంటుంది. కానీ మనకు అది రాదు. మాటల్లోనే మూటలు. ఏమంటాడు? వాళ్ళు 1000 కోట్ల అవినీతి చేస్తే ఒప్పు, మేము విచారణ చేసి తప్ప. ఎస్, తప్పే. ఈరోజు కట్టిన కాళేశ్వరం రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఏమంటారు మీరు? ఏమంటారు? ఇవాళ కాళేశ్వరం కూలిందంటారా? ఒక్కసారి ప్రజల్లోకి వస్తారా మీరు? రైతుల దగ్గర వచ్చి మాట అంటారా? నీటిపారుదల శాఖ మంత్రిగా ఒప్పుకొని వెళ్ళిపోతారా? ఎందుకండి ఇవన్నీ కక్ష రాజకీయాలు. ఒక మంత్రి హోదాలో ఉండి ఒక సబ్జెక్ట్ మాట్లాడితే కొంచెం బాగుంటుంది. కక్ష రాజకీయాలు మాట్లాడితే ఎవ్వరు కూడా గౌరవించరు. తెలంగాణ రాష్ట్రంలో బుడ్డ పిల్లుడు అయిన సైతం ఎవ్వరు కూడా గౌరవించరు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని ఫైర్. ఇక ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాత్రి పగలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాత్రి అవుతూ ఉంటుంది, మళ్ళీ పగలు అవుతూ ఉంటుంది. అయ్యే జరుగుతాయి తప్ప ఇక్కడ బుద్ధులు మారాల్సింది కాంగ్రెస్ పార్టీ, బుద్ధులు మారాల్సింది మీ రాష్ట్ర రైతులకు నీళ్ళు అందించాల్సింది పోయి, రాష్ట్ర మధ్యతరగతి కుటుంబాలకు తాగునీళ్ళు అందించాల్సి పోయి,
రాష్ట్ర ఫార్మా కంపెనీలకు అన్నిటి కంపెనీలకు నీళ్ళు అందించాల్సింది పోయి ఈరోజు కేసీఆర్ మీద విచారణని కాళేశ్వరం నీళ్లను వృధాగా కింది బనకచర్లకు అప్రూవల్ కింద కొన్ని వేల టీఎంసీ వృధాగా కింద వదిలేస్తే ఎవడు చూసుకుంటూ ఊరుకుంటాడు కానీ నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమాలకి కాంగ్రెస్ పార్టీ జాడపత్త లేకుండా పోతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం పైన కుట్ర అనేది బీజేపీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తే వీళ్ళు దానిని ఎట్లా ధ్వంసం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాలాన్ని ఎట్లా పొడిగించుకొని సంపాదించుకొని పోదామని చూస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి.